హాయ్ అండి, బాగున్నారా? ఈసారి మళ్ళీ మల్బరీ కోయడానికి వచ్చానండి. ఆల్రెడీ కోస్తున్నాను కొన్ని చొప్పున. బాగా కాస్తున్నాయండి, ప్రతిరోజు కాస్తున్నాయి కాయలు. చూసారా ఎంత బాగున్నాయి. కింద చూసారా పక్షుల్లో తినేసి పడేస్తున్నాయి కాయలని. ఇది తినేస్తాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి. కాకపోతే చాలామంది తెలియక రెడ్గా ఉన్న పళ్ళు కోసేసుకుంటారండి. రెడ్గా ఉన్న పళ్ళు కోస్తే ఏమవుతుందంటే కొంచెం పుల్లగా ఉంటుంది, మనకి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, బట్ కొంచెం పులుపు వస్తాయండి అవి. చూసారండి ఎంత బాగా వస్తున్నాయో. గులాబీ మొక్కలు వడ్డొస్తున్నాయి. గులాబీ పువ్వు కూడా కొత్త. ఎప్పటికప్పుడు ఆకు దూసుకోవాలండి దీనికి. ఎప్పటికప్పుడు ఆకు దూసుకుంటే మనం మళ్ళంటికి ఆకు దూస్తాం కదా, అలా దూసుకుంటే మనకి ఇయర్ మొత్తం కూడా ఉంటాయండి. బట్ కొంచెం వేడిగా ఉన్న టైంలో ఎక్కువ కాస్తాయండి. ఇది చలికాల పంట కాదు, మనం వేసవికాల పంట కింద చెప్పుకోవచ్చు దీన్ని. అప్పుడు కూడా కాస్తాయి కానీ ఎంత గుత్తులు కాయవండి, ఓన్లీ లిమిటెడ్గా కాస్తాయి. అప్పుడు కూడా మనకి ఏదైనా సరే త్రూఅవుట్ 365 డేస్ కాసే పంట కింద మనం చెప్పుకోవచ్చు దీన్ని. చూసారా ఎన్ని మలబరి పళ్ళు వచ్చాయో. జాజంటి చూసారా అండి, చక్కగా పైకి వచ్చింది. పువ్వులు కూడా స్టార్ట్ అయినాయి. ఇలా పై వరకు వచ్చిందండి. ఇంకొక సంవత్సరం పోతే బాగా అల్లుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇదిగోండి మనం ఈ బీరకాయలను కూడా కట్ చేసుకోవచ్చు. ఈరోజు 3 బీరకాయలు ఉన్నాయండి.
ఇవండి రోజు వచ్చిన బీరకాయలు. ఇంకా పిందెలు ఉన్నాయి చూసారా, ఇలా పిందెలు వచ్చాయి. అలాగే ఇక్కడ 2 వంకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసేద్దామండి. ఇదండి రోజు హార్వెస్ట్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ అండి.